ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. వెనక్కొచ్చేవేమని అడగలేదు, కళ్ళు ఎర్రగా ఉన్నాయేమని అడగలేదు. నేను ఇలా హఠాత్తుగా రావడం నీకేమైనా? అయ్యో అవేం మాట్లాడి, ఎందుకు వచ్చారో మీరే చెప్తారులే అని ఊరుకున్నాను, ఆహా. అంతే. కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా ఎండితో చిన్న ఆర్గ్యుమెంట్, కోపంతో కోరాపించి దిగేశాను. అక్కడ మొగుడు పెళ్ళాలి గొడవ. ఆవిడ మొగుడి మీద కోపంతో కుప్పెడి మట్టి తీసి విసిరి కొట్టింది. ఆ మట్టిలో కొంత నా కంట్లో పడింది. ఆవిడెవరో నా కంట్లో మట్టి కొడితే నువ్వు టెన్షన్ ఫీల్ అవుతున్నావేంటి? అదేం లేదండి. అవును, నేను వచ్చేటప్పటికి పవర్ లేదు, ఫోన్ డెడ్. ఏమైంది? ఏమో, నేను క్లబ్ నుంచి వచ్చేటప్పటికి ఇలాగే ఉంది. నీ సెల్లో సరివు. ఇందాక కోపంలో నేలకేసి కొట్టాను, ఇది పగిలిపోయింది. అర్జెంటుగా ఫోన్ చేయాలి, ఫోన్ ఇవ్వు. అది నా సెల్ కనపడడం లేదండి. కనపడటం లేదా? అవునండి. బహుశా క్లబ్లో వదిలేసుంటావు కదూ? ఆ, సరే, నేను హాల్లో పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. నమస్కారం సార్. వార్డెన్ ఇక్కడ? వార్డెన్ వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళారు సార్. వాళ్ళిద్దరూ తప్ప లోపలికి ఇంకెవరు రాకూడదు. నువ్వు వెళ్ళి గేట్ దగ్గర ఉండు. అలాగే సార్. ఈయన ఖచ్చితంగా నా మీద అనుమానం వచ్చింది. ఆయన పాపం. ఏంటి? కెమెరా బాత్రూంలో తాళం వేస్తున్న సెల్లో ఉన్నవాడు పారిపోతున్న పట్టుకోలేకపోయాం. బయటికి వెళ్ళిపోయిన వాడిని పట్టుకుంటావా?